వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. వెలిమినేడు గ్రామ సభలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన డీజీపీ వివి శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా అధికారులు సంకల్పంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచన. గంజాయి, డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్లను అరికట్టాలి. రాష్ట్ర డీజీపీ వివి శ్రీనివాసరావుకి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పణ. వాననీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ మరుశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. ప్రజాస్వామ్యానికి పునాది బూత్ లెవెల్ ఏజెంట్లు ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి వెల్లడి. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నిధన్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో గ్రామ సభ. కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహణ. కస్తూరి వెలుగులో దామన భీమనపల్లి సర్కారు బడి సరికొత్త రూపులతో పాఠశాల. వార్డుల్లోని సమస్యలు పరిష్కరిస్తాం. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ వెల్లడి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. తమ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారమైన నల్గొండ జిల్లా కేంద్రంలోనే మాన్యం చెల్కలో 44 లక్షల రూపాయలతో వ్యయంతో నిర్మిస్తున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో 44 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ పాఠశాల నిర్మాణ పనులు రేపటి నుండి ప్రారంభమవుతాయని, అవసరమైతే ₹1 కోటి వరకు ఖర్చు చేసి మంచి భవనాన్ని నిర్మిస్తామని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం విద్యకు, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉర్దూను 2వ భాషగా చేయడం జరిగిందని, సచార్ కమిటీ సిఫారసుల మేరకు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు. విద్యా, ఉద్యోగాలలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని, రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు ఏఐ శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ముస్లిం మైనారిటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే బొట్టుగూడ పాఠశాలలో సైతం చిన్న తరగతుల నుండే విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ను కూడా బొట్టుగూడ పాఠశాలలో తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు. ముస్లిం మైనారిటీలకు 10 కోట్ల రూపాయలతో షాదీఖానా నిర్మించనున్నామని, పట్టణ ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే కార్పొరేటర్ల దృష్టికి తీసుకురావాలని, లేదంటే తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తానని తెలిపారు. పేద ముస్లిం మైనారిటీలకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పిస్తామని, అలాగే ఎక్కడైనా స్థలం ఉంటే ఇల్లు నిర్మించిస్తామని మంత్రి తెలిపారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్య, వైద్యం నినాదంతో ముందుకెళ్తున్న ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఆదేశాల మేరకు పేదవారందరికీ నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని, ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీస్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుషింతరావు, మౌలానా సిద్దికీ, బషీర్, అక్బర్ ఖాన్ తదితరులున్నారు. అనంతరం మంత్రి కలెక్టర్ కార్యాలయం వెనక వైపున ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. చిన్న మరమ్మతులన్నీ పూర్తి చేసి జూలైలో గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
శాఖ ద్వారా హ్యామ్ మోడల్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని కేంద్ర ప్రభుత్వం గతంలో 2016లో ప్రవేశపెట్టిన పథకం. అంటే 40% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 60% RBI ద్వారా మేము గ్యారెంటీ ఇచ్చి 6,300 కిలోమీటర్ల రోడ్లని డబుల్ రోడ్గా మార్చే కార్యక్రమం 13,000 కోట్లు టెండర్లు పూర్తయి వర్క్ ఆర్డర్లు ఇచ్చినాము. నేను అదే పని మీద సంవత్సరం వెళ్ళి కష్టపడుతూ పంచాయతీరాజ్ 7,000 కోట్లు సీతక్క ఆధ్వర్యంలో దాన్ని 17వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు కనగల్ ప్రాంతంలో సైట్ చూసినాం. మన 4 గంటలకు కలెక్టర్ గారు, నేను, ఇతర అధికారులు, పోలీసు అధికారులు పోయి అక్కడ శంకుస్థాపన చేసి ఆ మొదటి ప్యాకేజు ధర్వేశ్వరం వరకు CRFలో డబల్ రోడ్ పెట్టించిన, డివైడర్ పెట్టించిన. ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కువైతుంది, అక్కడ ఫంక్షన్ హాల్స్ ఎక్కువైనాయి. అక్కడికి వెళ్ళి మొదలైతే ప్యాకేజీ అది గుర్రంపూడు, మల్లెపల్లి, దేవరకొండ, డిన్ని వరకు 300 కోట్లతోని అట్లా 34 ప్యాకేజీలుగా విభజించి 6,300 కోట్ల పనులకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న రోజు ఆ బహిరంగ సభను సక్సెస్ చేయాలని, అలాగే దాంతోపాటు ధర్వేశ్వర ఎల్లమ్మ దేవస్థానాన్ని కూడా దర్శనం చేయించి అక్కడి నుంచే మా కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెడుతూ తెలంగాణలో మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఈ 2.5 సంవత్సరం ఎక్కడ జరిగిందంటే నల్గొండలో జరిగింది. ఎందుకంటే 13,000 కోట్లు 7,000 కోట్లే ములుగు కాన్ఫరెన్స్లో శంకుస్థాపన చేస్తారు, సీతక్క గారి కాన్ఫరెన్స్. దీంతో తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది. యాక్సిడెంట్ తగ్గుతాయి, ఊళ్ళల్లో డబల్ రోడ్లు ఉంటాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఇంకో 2వ ప్యాకేజ్ పెట్టినా చిట్యాల టు రావన్నపేట, ఒలిగొండ, భువనగిరి, జగదేవ్పూర్ వరకు అది కూడా డబల్ రోడ్, అదొక 300 కోట్లు. సూర్యాపేట ఏరియాలో ఆలేరు కాన్ఫరెన్స్లు 300 కోట్లు. ఇట్లా జిల్లాతో పాటు రాష్ట్రం మొత్తం 13,000 కోట్లకు శంకుస్థాపన చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. ఆ సభని ప్రెస్టేజ్గా తీసుకొని మా 13వ తారీఖు ఈ సర్ మీద మా మీటింగ్ ఉన్నది, మా BLO ఉన్నది మీటింగు. దాంతోపాటు ఈరోజు మధ్యాహ్నం సైటు చూసి వచ్చిన తర్వాత అది ఏర్పాటుకు సంబంధించి కానీ ఇంకా ఏమేమి శాంక్షన్ చేయాలి జిల్లాకు, మా మున్సిపల్ కార్పొరేషన్కి అదనంగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి కావాలని మా మేయర్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న వాటర్ ట్రీట్మెంట్ మిషన్ భగీరథ దానికి వెళ్ళిస్తున్నాం కాబట్టి సరిపోని 24/7 ప్రతి ఇంటికి 24 గంటలు కృష్ణా వాటర్ రావాలంటే సపరేట్ ప్లాంట్ కావాలి. దానికి కూడా 120 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వారం రోజులు దానికి కూడా టెండర్ పిలుస్తున్నాం. దానికి కూడా శంకుస్థాపన ఆ రోజే అక్కడి నుంచే వర్చువల్గా చేపించి నల్గొండ పట్టణాన్ని, నల్గొండ జిల్లాని తెలంగాణలో నెంబర్ 1గా చేయాలనే ఆలోచన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో గ్రామసభ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ టెక్నికల్ సర్వీసెస్ వివి శ్రీనివాసరావు మరియు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ వివి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ప్రతి కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో గ్రామసభ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నివారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ టెక్నికల్ సర్వీసెస్ వివి శ్రీనివాసరావు మరియు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ వివి శ్రీనివాస్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ప్రతి కుటుంబాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. ఒక కుటుంబ పెద్ద రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి, పిల్లల భవిష్యత్తు, కుటుంబ సభ్యుల జీవన విధానం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు. సమయం లేదనే తొందర, నిర్లక్ష్యపు డ్రైవింగ్, అధిక వేగం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ ధరించకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలు ప్రాణాంతకరమని హెచ్చరించారు. వేగంగా వెళ్లడం ముఖ్యం కాదు, ప్రాణాలతో గమ్యస్థానానికి చేరుకోవడమే ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్గా పేర్కొంటూ ఆ సమయంలో బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు కాపాడే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం పోలీస్ శాఖ పలు చర్యలు చేపట్టిందన్నారు. వెలిమినేడు గ్రామ పరిధిలో 2023 సంవత్సరంలో ప్రమాదాల ద్వారా 16 మంది మరణించగా 2024లో 13 మంది,
2025లో 9 మంది, ఈ సంవత్సరం ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే మరణించారని తెలిపారు. రోడ్లలోని లోపాలను గుర్తించి సరిచేయడం, ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ఇంజనీరింగ్ మార్పులు, రోడ్డు మరమ్మతులు, హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు, లైటింగ్ వంటి చర్యలు చేపట్టడం వల్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందన్నారు. మన తప్పు వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదనే సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం వెల్లిమినేడు గ్రామ సర్పంచ్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజలంతా రోడ్డు ప్రమాదాల నివారణకు సామాజిక బాధ్యతగా కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఇకపై గ్రామంలో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపకూడదని గ్రామస్తులతో కలిసి తీర్మానం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం డ్రైవర్ల గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని డీజీపీ, ఎస్పీ సందర్శించి పరీక్షలు చేయించుకున్న వారికి అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్ రెడ్డి, ఎస్పీ సిఐ ఆదిరెడ్డి, నార్కట్పల్లి సిఐ నాగరాజు, ఎస్ఐలు రవికుమార్, విష్ణు, డిటిఆర్బి రిటైర్డ్ సిఐ అంజయ్య, ఇతర పోలీస్ అధికారులు, గ్రామ ప్రజలు, యువత, డ్రైవర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించి సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి త్రివేణి ఫంక్షనల్ వరకు సూర్యాపేట పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, పౌరులతో కలిసి అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం త్రివేణి ఫంక్షనల్ నందు పౌరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి త్రివేణి ఫంక్షనల్ వరకు సూర్యాపేట పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, పౌరులతో కలిసి అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా ర్యాలీ నిర్వహించడం జరిగినది. అనంతరం త్రివేణి ఫంక్షనల్ నందు పౌరులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ అవగాహన ర్యాలీ, అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. పౌరులతో కలిసి ర్యాలీ నందు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి, జిల్లా రక్షణ గురించి మాట్లాడినట్లయితే పౌరుల రక్షణ ముఖ్యమైనది. పౌరుల భద్రత రక్షణలో పోలీస్ శాఖ అనుక్షణం పనిచేస్తుందని కలెక్టర్ తెలిపినారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అనేక రకాల అవగాహన కార్యక్రమాలు, గ్రామ సభలు నిర్వహిస్తున్నాం, ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో, ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. రోడ్డు ప్రమాదాల నివారణలో రోడ్డు ప్రమాద మరణాలు సంభవించకుండా అధికారులు సంకల్పంతో పనిచేయాలి. పోలీస్, రోడ్డు ట్రాన్స్పోర్ట్, ఆర్టీసీ, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ, రోడ్డు భద్రత అంటే రోడ్డుపై ప్రయాణం చేసే సమాజంలో ప్రజలు, వాహనదారులు సురక్షితంగా గమ్యం చేరడం. ప్రతి సంవత్సర కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 7,500కు పైగా ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పోలీస్ కళా బృందం వారు పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఎంవీఐ ఆదిత్య, సూర్యాపేట పట్టణ రూరల్ సిఐలు రాజశేఖర్, వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్టీసీ ఇన్స్పెక్టర్లు సైదులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్ కుమార్, జానయ్య, పట్టణ ఫైర్ స్టేషన్ అధికారి జానయ్య, అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి సతీష్, ఎస్ఐలు ఏడికొండలు, మహేందర్ నాథ్, సాయిరాం, ఆర్ఎస్ఐలు అశోక్, రాజశేఖర్, అన్వర్, షీ టీమ్ సిబ్బంది, టెక్నికల్ టీం సిబ్బంది, రోడ్డు స్టేఫీ సిబ్బంది పాల్గొన్నారు.
చిట్యాల మండలం వెలిపినేడు గ్రామానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ వివి శ్రీనివాసరావుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాలు మరియు సైబర్ నేరాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర డీజీపీ వివి శ్రీనివాసరావుకి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో గంజాయి, మాదక ద్రవ్యాలు మరియు సైబర్ నేరాల నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతుండడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు ఆన్లైన్ మోసాలు, ఫేక్ లింకులు, బ్యాంకింగ్ మోసాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం, సైబర్ నేరాలపై అప్రమత్తత పెంచడం సమాజం మొత్తానికి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు పంది నరేష్, డివైఎఫ్ఐ నాయకులు ఆడెపు రమేష్, గోలి సాయి కిరణ్, కూరాకుల బాలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలలో భాగంగా ప్రతి వార్డులో కూడా ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చేయడానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక 46వ వార్డులో నిర్వహించిన వార్డులో సభలో వార్డు కౌన్సిలర్ ఆయన మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి తమ స్పందన తెలియజేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి వార్డులో కూడా ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక 46వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో వార్డు కౌన్సిలర్ అయిన మున్సిపల్ చైర్పర్సన్ మోరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి తమ స్పందన తెలియజేశారని, వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా కొంతమందికి పెన్షన్లు రావాల్సి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని, సొంత స్థలం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వార్డు మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకోవడం ద్వారా వాన నీటిని సంరక్షణ చేయాలని, లేనట్లయితే భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ ఎండాకాలం చాలామంది ఇంట్లో భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్వెల్స్లో నీరు రాక ఇబ్బందులు పడారని, ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలన్నారు. వేసవిలో ప్రజలు తట్టుకోలేని ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ప్రతి ఒక్కరు కూడా చెట్లు పెంచడం ద్వారా అధిక ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, మేనేజర్ బుచ్చిబాబు, టీఎంసీ శ్వేత, 33వ వార్డు కౌన్సిలర్ నాగుల వాసు, 46వ వార్డు ఇన్ఛార్జ్ దంతాల సాయి నవీన్, జూనియర్ అసిస్టెంట్ గౌసుద్దీన్, వార్డు అధికారి రాజేశ్వరి, సిఓ ఉమారాణి, రోజా, జవాను, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పిన సమస్యలు ఒకటి వచ్చేసి మాకు పెన్షన్స్ రావట్లేవు, ఇల్లు కూడా లేని వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు అడిగారు, పెన్షన్స్ కూడా పెట్టించే కార్యక్రమం కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము, ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు పెట్టించే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము. అదేవిధంగా రానున్నది వర్షాకాలము. ఇప్పుడు ఈ సమ్మర్లోనే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. నీటి ఎద్దడితోటి అన్ని బోర్లు అన్నీ ఎండిపోయినాయి. ప్రతి ఇంటిలో కూడా సూర్యాపేటలోని ప్రజలందరూ ఇంకుడు గుంతలు తీసుకునే కార్యక్రమం చేపట్టాలని ఒక మున్సిపల్ చైర్పర్సన్గా, ఒక 46వ వార్డు కౌన్సిలర్గా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సమస్యను రానున్న తరాల వాళ్లకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరము ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలి. ప్రతి ఇంటిలో చెట్లు కూడా నాటుకోవాలి. చెట్లు కూడా లేకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఇంట్లో మొత్తం సీసీ రోడ్లు టైల్స్ వేసుకుంటున్నాము. బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలకు కానీ ఒక్కొక్క చెట్టు చొప్పున నాటుకోండి. ఇంటి ముందర ఒకవేళ సీసీ రోడ్డు ఉన్న డ్రిల్లింగ్ పగలగొట్టి పెట్టినా పర్వాలేదు, కానీ సీసీ రోడ్ని చెట్లు నాటాలని, మొక్కలు ప్రతి ఒక్కరు నాటాలి, వాటిని సంరక్షించాలని మున్సిపాలిటీ తరఫున ఒక చైర్పర్సన్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్పిన సమస్యలు ఒకటి వచ్చేసి మాకు పెన్షన్స్ రావట్లేవు, ఇల్లు కూడా లేని వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు అడిగారు, పెన్షన్స్ కూడా పెట్టించే కార్యక్రమం కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకున్నాము, ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇల్లు పెట్టించే కార్యక్రమం కూడా మేము చేపడుతున్నాము. అదేవిధంగా రానున్నది వర్షాకాలము. ఇప్పుడు ఈ సమ్మర్లోనే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. నీటి ఎద్దడితోటి అన్ని బోర్లు అన్నీ ఎండిపోయినాయి. ప్రతి ఇంటిలో కూడా సూర్యాపేటలోని ప్రజలందరూ ఇంకుడు గుంతలు తీసుకునే కార్యక్రమం చేపట్టాలని ఒక మున్సిపల్ చైర్పర్సన్గా, ఒక 46వ వార్డు కౌన్సిలర్గా మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ సమస్యను రానున్న తరాల వాళ్లకు, మన పిల్లలకు, మన భవిష్యత్తుకు నీటి ఎద్దడి రాకుండా ఉండాలంటే మనం ప్రతి ఒక్కరము ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పరచుకోవాలి. ప్రతి ఇంటిలో చెట్లు కూడా నాటుకోవాలి. చెట్లు కూడా లేకున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి ఇంట్లో మొత్తం సీసీ రోడ్లు టైల్స్ వేసుకుంటున్నాము. బర్త్డేలకు కానీ మ్యారేజ్ డేలకు కానీ ఒక్కొక్క చెట్టు చొప్పున నాటుకోండి. ఇంటి ముందర ఒకవేళ సీసీ రోడ్డు ఉన్న డ్రిల్లింగ్ పగలగొట్టి పెట్టినా పర్వాలేదు, కానీ సీసీ రోడ్ని చెట్లు నాటాలని, మొక్కలు ప్రతి ఒక్కరు నాటాలి, వాటిని సంరక్షించాలని మున్సిపాలిటీ తరఫున ఒక చైర్పర్సన్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, రంగారెడ్డి మాజీ డీసీసీ మానసపల్లి లింగాజీ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ఆదేశాల ప్రకారం శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత, రంగారెడ్డి మాజీ డీసీసీ మానసపల్లి లింగాజీ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది ఓటర్ జాబితా. ప్రతి అర్హుడైన వ్యక్తికి ఓటు హక్కు కల్పించేలా బిఎల్ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు పార్టీకి మరియు ప్రజలకు మధ్య వారధిలా ఉంటారు. కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ మరియు ఓట్ల తొలగింపు ప్రక్రియలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయడంలో కార్యకర్తలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సర్పంచులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో బూత్ లెవెల్ ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు హృదయ భవన్లో బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు హృదయ భవన్లో బాలలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై లాఠీలు, తూటాలకు ఎదుర్కొని పోరాడిన నేత, తెలంగాణ విద్యార్థి నాయకుడిగా ఆయన ఉద్యమాలు పోరాటం చేసిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. అలాంటి నాయకుడు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. 2029లో సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి చేపట్టాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో బోడా స్వామి, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు జిల్లపల్లి పరమేష్, ఎర్పుల శ్రవణ్, ఏళ్ల రవీందర్ రెడ్డి, ముంతాజ్ అలీ, పంగిళ్ళ రాజు, ఇద భాస్కర్, తాడూరి శ్రీనివాస్, శరత్, జశ్వంత్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామసభ చౌటుపల్ మున్సిపాలిటీలోనే 14వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఒడుగు జ్యోతి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ విచ్చేశారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక గ్రామసభ చౌటుపల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ విచ్చేశారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ
చౌటుప్పల్ పట్టణ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. 14వ వార్డు కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్ మాట్లాడుతూ వార్డులో ఈ 99 రోజుల ప్రణాళికలో చేసిన అభివృద్ధిని ఆమె వివరించారు. వార్డులోని అన్ని సమస్యలను మన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటి పరిష్కరిస్తానని ఆమె తెలిపారు. వార్డులో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వార్డు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు సందగల్ల విజయ, సతీష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, ఎస్ఐ, కరెంట్ ఏఈ సతీష్, కాంగ్రెస్ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మరిగూడ మండలంలోని దామెర భీమెనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు సరికొత్త రూపుతో అందరినీ ఆకట్టుకుంటుందని కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 4.5 లక్షల వ్యయంతో పాఠశాలలో ఆధునీకరించి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల స్థాయి వాతావరణాన్ని కల్పించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ తెలిపారు. పాఠశాల ప్రగతి గదులు గోడలపై విద్యాపరమైన ఆకర్షణీయ చిత్రాలు వేయించడంతో విద్యార్థులలో చదువుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. మర్రిగూడ మండలంలోని దామెర భీమెనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు సరికొత్త రూపుతో అందరినీ ఆకట్టుకుంటుందని కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 4.5 లక్షల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించి విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాల స్థాయి వాతావరణాన్ని కల్పించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ తెలిపారు. పాఠశాల తరగతి గదుల గోడలపై విద్యాపరమైన ఆకర్షణీయ చిత్రాలు వేయించడంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందని, అలాగే విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చునేలా నూతన ఐరన్ డెస్క్ బెంచీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. విద్యార్థులకు టై, బెల్ట్, షూస్, సాక్స్లతో పాటు క్రీడా సామాగ్రిని కూడా ప్రతి సంవత్సరం కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేయడంతో చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల గతంలో కంటే ఇప్పుడు ఎంతో మారిపోయిందని, గోడలపై ఉన్న బొమ్మలు, కొత్త డెస్కులు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలో అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, పాఠశాల అభివృద్ధికి సహకారం అందించిన కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ చరణ్ కస్తూరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ వార్డులలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని 10, 11, 12 వార్డులలో వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కౌన్సిలర్ హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని వివిధ వార్డుల్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చివరి రోజు బుధవారం యాదగిరిగుట్ట పట్టణంలోని 10, 11, 12 వార్డుల్లో వార్డు సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఈ సందర్భంగా కౌన్సిలర్లు హామీ ఇచ్చారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026, జల్ సంచయ్, జల్ భగీరథ పథకం కింద ఇంకుడు గుంతల నిర్మాణం, మురికి కాల్వల శుభ్రం, పూడికతీత పనులు, వర్షాకాల సంసిద్ధతపై కార్యాచరణ, మంచినీటి సరఫరా నిర్వహణ, నీటి నిల్వ ప్రాంతాల నివారణ, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ, వీధి దీపాలు, మొక్కలు, పర్యావరణ సంరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణంలోని డ్రైనేజీ, మంచినీటి సమస్యను త్వరలో తీరుస్తామని, అన్ని వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు, రానున్న రోజుల్లో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, 11వ వార్డు కౌన్సిలర్ ముక్కెర్ల మల్లేష్ యాదవ్, 12వ వార్డు కౌన్సిలర్ బబ్బూరి శ్రీధర్,
మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రహీమా, గౌలికార్ అరుణ, కాంగ్రెస్ పార్టీ హెల్త్ విభాగం జిల్లా చైర్మన్ డాక్టర్ గిరిధర్, ఆయా వార్డు ప్రజలు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. నేను మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా యాదగిరిగుట్ట మండల్లో పనిచేస్తున్నాను. నా ఒరిజినల్ స్కూల్ బాయ్స్ హై స్కూల్ గోశాల దగ్గర ఉన్న బాయ్స్ హై స్కూల్ మాది. మా స్కూల్స్లో మీకు అందరికీ తెలిసిన విషయమే, స్కూల్స్ డెవలప్మెంట్స్ అనేది చాలా జరుగుతుంది. మన సీఎం గారు ఈ మధ్యకాలంలో అన్ని స్కూల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన దగ్గర పిఎంసి స్కూల్ దాంట్లో మన దగ్గర ఉంది. ముఖ్యంగా మీరందరు గ్రామ పెద్దలు అందరూ కూడా ఉన్నారు. ఎంతో ఖర్చుతో కూడుకునే పనితో మనము ప్రైవేట్ స్కూల్స్లో మనం ఫీజెస్ కట్టుకుంటూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉన్నాం. అట్లా కాకుండా క్వాలిఫైడ్ టీచర్స్ అనేది కూడా మన మండల్లో ఉన్నారు. మన గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే చాలా ఫిల్టర్ అయ్యి వచ్చిన వాళ్ళం ఉంటాం, మీకు తెలిసిన విషయమే. అందులో భాగంగా మీ దగ్గర ఉన్న పిల్లలు, మరి మీ ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్న స్కూల్ ఏజ్ పిల్లలందరినీ కూడా మనం చేసి మీతో పాటు ఉన్న యొక్క ముఖ్య ఉద్దేశం, ఆల్రెడీ మన 99 డేస్ యాక్షన్ ప్లాన్లో మీ వార్డులో ఆల్రెడీ గ్రామసభ పెట్టుకొని అప్పుడు అక్కడ ఇచ్చినట్టయితే మనకు రోగాలు రాకుండా ఉండడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి దీన్ని కూడా పాటించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడైనా మున్సిపల్ వాహనం మీకు ఆల్టర్నేట్ డే రాకపోతే మా దృష్టికి తీసుకొస్తే ఆ సదుపాయం అనేది కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అంతా కాంక్రీట్ మయం జంగల్స్ అయినా వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు పోతే తెలుస్తలేదు. పడ్డప్పుడు మనకు వాటర్ అనేది ఎక్కువ. అది కొంతకాలం ఏంటంటే అటు మెయిన్ రోడ్ సైడ్ ఒక నల్ల ఉండేది, ఇటు వీధి చివరికి ఒక నల్ల ఉండేది. 24 hours ఎప్పుడు అది నల్ల ఎప్పుడు అవసరం ఉన్నా కూడా వచ్చేది. అది ఏంటంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని చేశారంటే యాదగిరిగుట్ట క్షేత్రం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గల్లీలలో వాళ్ళు భక్తులు వేరే వేరే గ్రామాల నుంచి పట్టణాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటుంటారు కాబట్టి వాళ్లకు నీటి సౌకర్యం అనేది ఉండాలి. మా మున్సిపాలిటీకి ముఖ్యంగా యాదగిరిగుట్టలో 11వ వార్డు నుంచి వచ్చినంత ఆమ్దాని ఏ వార్డు నుంచి రాదు. లాడ్జ్ల పరంగా కానివ్వండి, నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ నుంచి కానివ్వండి, మళ్ళీ తై బజార్ కానివ్వండి, అన్ని విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు అయితే వస్తున్నాయి. డాక్టర్ సాబ్ అన్ని చెప్పేసిండు. ఇంకొకటి అక్కడి నుంచి బోరు తప్పించి వేరేది ఏం లేదు. ఇక్కడ ట్యాంకు కూడా ఉన్నది, దాన్ని కూడా ఉపయోగంలో తీసుకోలేదు మేడం. లైట్ల వసతి అయితే లేదు. అమ్మాయిలు నడవడానికి చాలా ఇబ్బంది ఉంది. మా డాక్టర్ సాబ్ చెప్పిన అన్ని భరించలేనంత వాసన రోజు వచ్చేది వస్తుంది. అది లిఫ్ట్ చేసే రోజు మాత్రం ఇంకా వస్తుంది. వర్షం పడ్డ రోజులలో తీస్తే మాత్రం ఇంకా భరించలేము. అది దయచేసి అది చూసి మీరు అది చేయగలరని. నల్ల కలెక్షన్ ఏమని చెప్పింది, అది చేస్తాము. వినోదమ్మ గారు ఇది కూడా తప్పకుండా పోయిన మన ప్రజాపాలనని ఈ అన్ని సమస్యలు మనం చర్చించుకున్నాము. మున్సిపల్ ఆదాయము కావాలంటే ఏదో ఎమ్మెల్యే గారు ఫండ్ ఉంది కాబట్టి ధనధనం మేము గెలవంగానే ఈ రోడ్లు వేయడం జరిగింది. ఎమ్మెల్యే ఫండ్ ఎంత ఉంటుంది, సంవత్సరానికి కొద్దిగా వస్తుంటుంది మనం చేయాలంటే. ఎమ్మెల్యే గారి స్వాయంతో ఈ సీసీ రోడ్ తొందరగా మేము గెలవంగానే వేసుకోవడం జరిగింది. మేము వేయించినట్టు చెప్పుకోవడం జరిగింది. కానీ మున్సిపల్ నుంచి ఇంత ఫండ్ ఒక్కొక్క వాళ్ళ పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. చేసుకుంటూ పోదాం ఇంకా 5 సంవత్సరాలు. మరియు 11వ వార్డు ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటేనే ప్రతి ఒక్క వార్డులో కూడా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమము. పాలక మండలే మొత్తం మీ దగ్గరకు వచ్చి మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మేము తెలుసుకోవడానికి వచ్చినాం ఇక్కడికి. ఏదైతే ఇప్పుడు మన గిరన్న చెప్పిండో అవన్నీ కూడా నేను నోటీస్ చేసుకున్నానన్నా. టాపిక్ వైజ్గా తీసుకుంటే ట్యాప్స్ కలెక్షన్ అవి ఖచ్చితంగా ఇప్పించే ఏర్పాటు చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి లైట్స్ గురించి చెప్పారు. బీసీ కాలనీ నుంచి అంగడి నుంచి బీసీ కాలనీ వరకు అది కూడా ఒకరోజు నైట్ టైంలోనే వస్తాము. ఎందుకంటే రాత్రిపూటనే తెలుస్తాయి అవి ఎక్కడ లైట్లు ఉన్నాయి ఎక్కడ లైట్లు లేవు అనేది. కొన్ని లైట్లు అనేది కూడా ఇచ్చినాము, అవి టౌన్లో వేసినట్టు. నెక్స్ట్ టైం మనం ఇంకొక నెల రోజులలో మనకు లైట్లు అనేటివి కూడా వస్తాయి, అవి కూడా. నెక్స్ట్ అన్న ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సమస్యలు అనేది చెప్పారు ఇందాక గిరన్న మాట్లాడినట్టుగా. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లా మధు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నల్లా మధు యాదవ్ మాట్లాడుతూ బీసీల హక్కులు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ సమాజ సేవలో ముందుండే జాజుల సీనన్న జన్మదినాన్ని సేవా కార్యక్రమములతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసే
వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు నల్లా మధు యాదవ్ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు యాదవ్ మాట్లాడుతూ బీసీల హక్కులు సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ సమాజ సేవలో ముందుండే జాజుల సీనన్న జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జాజుల సీనన్న మరెన్నో సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కందుల వెంకటేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బోడిగ లింగస్వామి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ జోగు రమేష్ ముదిరాజ్, ఎంజీయూ అధ్యక్షులు కర్ణాకర్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు చొక్కల చరణ్, నకరకల్ నియోజకవర్గ అధ్యక్షులు నితిన్ మహీంద్ర, ఎన్జీ కాలేజ్ అధ్యక్షులు నీలకంఠం నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. అదేగా ఇప్పుడు చెప్పు, వీడియో అయిపోయాక చెప్పుదా అన్న మంచి చెప్పావా ఎట్లా. నల్గొండ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల సీనన్న జన్మదినం సందర్భంగా నల్గొండ జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేయబడి జరిగింది. జాజుల సీనన్న గత 30 సంవత్సరాలుగా బీసీ సమస్యల కోసం, బీసీ హక్కుల కోసం, బీసీ రాజ్యాధికారం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నందుకు జాజుల సీనన్న గారికి బీసీ విద్యార్థి పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నటసారబొమ్మ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణ శాఖ మరియు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు చలనచిత్ర రంగంలో రారాజుగా విరసిల్లిన తీరుగానే నందమూరి బాలకృష్ణ కూడా అదే బాటలో పయనిస్తూ చలనచిత్ర రంగంలో అగ్రస్థానాన నిలిచారని, నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆయన హర్షణీయాంశాలు నటిస్తూ అటు రాజకీయం, ఇటు చలనచిత్ర రంగంలో మరియు సేవా రంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నటసారబొమ్మ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నల్గొండ పట్టణ శాఖ మరియు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన తన తండ్రి అయిన నందమూరి తారక రామారావు చలనచిత్ర రంగంలో రారాజుగా విరసిల్లిన తీరుగానే నందమూరి బాలకృష్ణ కూడా అదే బాటలో పయనిస్తూ చలనచిత్ర రంగంలో అగ్రభాగాన నిలిచారన్నారు. నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆయన హర్షణీయాంశాలు నటిస్తూ అటు రాజకీయంగా, ఇటు చలనచిత్ర రంగంలో మరియు సేవా రంగంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలుగా, అదే అభిమానులుగా అనేక మందిని బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా యావత్ తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన నందమూరి తారక రామారావుని ప్రజలు ఇలా ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ కూడా ప్రజల అభిమానంతో ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్లు, నందమూరి అభిమానులు పూల యాదగిరి, కృష్ణ, మహేశ్వరం, అరవింద్, కాంచనపల్లి కిరణ్, అజయ్, బొంత రమేష్, దండంపల్లి శంకర్ గౌడ్, తిరుపతయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్తో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి. వెలిమినేడు గ్రామ సభలో పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన డీజీపీ వివి శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. రోడ్డు ప్రమాదంలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా అధికారులు సంకల్పంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచన. గంజాయి, డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్లను అరికట్టాలి. రాష్ట్ర డీజీపీ వివి శ్రీనివాసరావుకి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్కి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పణ. వాననీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ మరుశెట్టి నివేదిత లక్షాది వెల్లడి. ప్రజాస్వామ్యానికి పునాది బూత్ లెవెల్ ఏజెంట్లు ఎమ్మెల్యే బతుల లక్ష్మారెడ్డి వెల్లడి. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నిధన్ జన్మదిన వేడుకలు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో గ్రామ సభ. కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహణ. కస్తూరి వెలుగులో దామన భీమనపల్లి సర్కారు బడి సరికొత్త రూపులతో పాఠశాల. వార్డుల్లోని సమస్యలు పరిష్కరిస్తాం. యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ వెల్లడి. నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఘనంగా నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.